డబ్బు గర్వంతో నిండిన సోమశేఖర్ ఆ ఊరి సావుకారు. అతను కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని చేలా గుండప్ప గొడుగు పట్టుకుని పక్కనే నిలబడున్నాడు. ఓయ్ గుండప్ప, ఈ ఊర్లో నేను తప్ప ఇంకెవరు ధనవంతులున్నారు చెప్పు? ఈ బంగ్లా, ఆ తోట, నా మెడలో ఉన్న ఈ బంగారు గొలుసు, ఇవన్నీ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు కదా అని అహంకారంగా అన్నాడు. గుండప్ప వెంటనే పొగుడుతూ, అవును సావుకారు గారు, మీరంత ధనవంతులు. మీరు బియ్యం కడిగిన నీళ్ళలోనే జనాలు స్నానం చేయగలరు. మీ సంపద, మీ అధికారం ఈ ఊరికి వణుకు పుట్టిస్తుంది అని చెప్పాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి నమస్కరించి, సావుకారు గారు, గతసారి మీ తోటలో పనిచేశాను. నాకు ఇవ్వాల్సిన కూలి ఇంకా ఇవ్వలేదు. మా ఇంట్లో బియ్యం అయిపోయింది అని వినయంగా చెప్పాడు. ఇంట్లో బియ్యం పూర్తిగా అయిపోయింది సార్, నా భార్య ఎదురు చూస్తోంది అని రాజు వేడుకున్నాడు. అప్పుడు సోమశేఖర్ కోపంగా, ఓ రాజు, నీకెంత ధైర్యం? నేను విశ్రాంతిగా ఉన్న సమయంలో వచ్చి కూలి అడుగుతావా? నా చేతిలో ఉన్న ఈ ఉంగరం విలువతో నీలాంటి 10 మందిని కొనగలను అని అహంకారంగా అన్నాడు. దానికి రాజు శాంతంగా, మీ ధనవంతత్వం మాకు అవసరం లేదు సావుకారు గారు. మేము చెమటటోర్చి పనిచేశాం. అందుకు రావాల్సిన కూలి ఇవ్వండి చాలు అని చెప్పాడు. ఇక్కడి నుంచి పో, ఇప్పుడు నా దగ్గర చిల్లర లేదు. రేపురా, లేకపోతే ఎల్లుండిరా. ఈ పేదల తంట చాలా అయిపోయింది. గుండప్ప, వీళ్ళకి డబ్బు విలువ తెలీదు, కేవలం కడుపు బాధే తెలుసు అని తిడుతూ అన్నాడు. గుండప్ప కూడా జోడిస్తూ, అవును సావుకారు గారు, వీడి ముఖం చూస్తే నా కడుపులో ఉన్న పెగులు కూడా చేదుగా మారుతుంది. పోరాజు, సావుకారు గారు మూడుపాడు చేయకు అని చెప్పాడు. అది రాజు చిన్న గుడిసె. బయట వర్షం బాగా కురుస్తోంది. శాంతమ్మ పొయ్యి వెలిగించి ఖాళీ పాత్రను పొయ్యిపై పెట్టి ఎదురుచూస్తోంది. రాజు వచ్చి, శాంత, ఇవాళ కూడా సాహుకారు డబ్బు ఇవ్వలేదు. తన ధనవంతత్వం గురించి మాత్రమే గొప్పలు చెప్పుకుంటున్నాడు గాని ఒక పేదవాడి ఆకలి అతనికి కనిపించడం లేదు అని బాధగా అన్నాడు. శాంతమ్మ నెమ్మదిగా, పర్వాలేదుండి, ఈ ఆకలి మనకు కొత్తది కాదు. కానీ బయట వర్షం చాలా కురుస్తోంది. ఎవరో ఒక పుణ్యాత్ముడిచ్చిన ఒక రొట్టె ఉంది. మీరు సగం, నేను సగం తిందాం అంది. అప్పుడు రాజు, వద్దు శాంత, నువ్వే తిను. నువ్వు రోజంతా ఇంట్లో నా కోసం ఎదురు చూస్తుంటావు. దేవుడికి కళ్ళుంటే ఒకరోజు మనకు మార్గం చూపుతాడు అని అన్నాడు. తప్పకుండా మార్గం చూపిస్తాడు అని శాంతమ్మ మెల్లగా చెప్పింది. దేవుడికి కళ్ళున్నాయి కాబట్టే మనం ఇంత కష్టాల్లో ఉన్నా ఒకరినొకరు ప్రేమగా ఉన్నాం. ఆ సావుకారికి అంత డబ్బు ఉన్నా ఇంట్లో శాంతి లేదు. పేదవారిని తిట్టడమే అతని పని. రాజు తల ఊపుతూ, నిజమే శాంత, మనిషి చనిపోయిన తర్వాత డబ్బు ఎవ్వరూ తీసుకెళ్లలేరు. కానీ ఎందుకో ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోరు అన్నాడు. అప్పటికే బయట వర్షం మరింత జోరుగా కురుస్తోంది. ఆ భారీ వర్షంలో ఒక వృద్ధురాలు సావుకారు సోమశేఖర్ ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టి, ఎవరైనా ఉన్నారా? దయచేసి తలుపు కొంచెం తెరవండి, చాలా చలిగా ఉంది. కొంచెం తాగడానికి నీళ్ళు ఇవ్వండి, పుణ్యం వస్తుంది అని వేడుకుంది. అప్పుడే లోపల నుంచి గట్టిగా ఒక స్వరం వినిపించింది. ఎవరిది మధ్యరాత్రిలో? హలో అజ్జీ, ఇది ధర్మశాల కాదు, ఇది సావుకారింటి బంగ్లా. ఇది సోమశేఖర్ బంగ్లా. ఇక్కడ నీళ్ళడిగితే నిన్ను బయటకు తోసేస్తారు. పో పో ఇక్కడి నుంచి అని గుండప్ప అరిచాడు. అప్పుడే సోమశేఖర్ లోపల నుంచి కోపంగా, ఎవరు గుండప్ప? ఈ వర్షంలో ఏ భిక్షుకుడొచ్చి నా నిద్రపాడు చేస్తున్నాడు? నా ఇంటి దగ్గరకు రావటానికి వీళ్ళకి ఎవరు అనుమతి ఇచ్చారు అని గట్టిగా అన్నాడు. వృద్ధురాలు వణుకుతూ, బాబూ, చాలా ఆకలిగా ఉంది. మీ ఇంట్లో తిని మిగిలిన ఒక ముద్ద అన్నం ఉన్నా ఇవ్వండి అని వేడుకుంది. సోమశేఖర్ నిర్దయగా, నా ఇంట్లో మిగిలిన అన్నం కూడా నా కుక్కలకు పెడతాను గాని నీలాంటి వాళ్ళకి ఇవ్వను. గుండప్ప, ఈమెను బయటికి తోసేయి, నా తోట నేలంతా బురద చేస్తుంది అని అన్నాడు. గుండప్ప కూడా, పోవా, సావుకారు గారికి కోపం వస్తే వర్షం కంటే ఎక్కువగా గర్జిస్తారు అని ఆమెను తరిమేశాడు. అప్పుడు ఆ వృద్ధురాలు ప్రశాంతంగా, సోమశేఖర, గుర్తుంచుకో, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నేడు నువ్వెక్కిన మెట్లు రేపు నీకు దొరకకపోవచ్చు అని చెప్పింది. సోమశేఖర్
పో నా ఇంటి నుంచి అని తోసిపుచ్చిన తర్వాత ఆ వృద్ధురాలు రాజు పాత గుడిసె దగ్గరకొచ్చింది. బాబూ రాజు, తలుపు కొంచెం తెరుస్తావా అని మెల్లగా పిలిచింది. రాజు వెంటనే తలుపు తెరిచి, అయ్యో అవ్వా, ఈ వర్షంలో ఇలా తలుస్తూ నిలబడ్డారా, లోపలికి రండి అన్నాడు. శాంతమ్మ కూడా, ముందుగా ఈ బట్ట తీసుకుని శరీరం తుడుచుకోండి అని ఆప్యాయంగా చెప్పింది. రాజు ప్రేమగా, అవ్వా, మీరు చాలా అలసిపోయినట్టున్నారు. మా దగ్గర ఉన్నది ఒక్క రొట్టె మాత్రమే, దాన్ని మీరు తినండి. మాకు ఇవాళ ఆకల్లేదనిపిస్తోంది అని వినయంగా అన్నాడు. అనిపిస్తోంది అని చెప్పి శాంతమ్మ తమ దగ్గరున్న ఒక్క రొట్టెనే ఆ వృద్ధురాలికిచ్చింది. అప్పుడు వృద్ధురాలు, వద్దమ్మా, మీ ఆకలి నాకు తెలుసు, మీరు తినండి అని చెప్పింది. దానికి రాజు, అవా, అతిథి అంటే దేవుడు వచ్చినట్టే, మీరు సంతోషంగా తింటే అదే మా అదృష్టం. శాంత, అవాకి నీళ్ళివ్వు అన్నాడు. వృద్ధురాలు వారి మంచితనానికి ఆశ్చర్యపడి, ఎంత అద్భుతమైన గుణం మీది, ఆ పెద్ద బంగ్లాలో దొరకని ప్రేమ ఈ చిన్న గుడిసెలో దొరికింది, దేవుడు మీకు మంచి చేయాలి అని ఆశీర్వదించింది. వర్షం ఎక్కువగా ఉండటంతో ఆ రాత్రి వృద్ధురాలు అక్కడే నిద్రించింది. మరుసటి రోజు ఉదయం రాజు త్వరగా లేచి అవా పడుకున్న చోటికి చూశాడు. కానీ అక్కడ అవా కనిపించలేదు. రాజు ఆశ్చర్యంగా, శాంత, అవా ఎక్కడికెళ్ళారు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయారే అని అడిగాడు. తెలీదురా, కానీ చూడండి, ఆమె పడుకున్న చోట ఒక పాత మట్టికుండ ఉంది అని శాంతమ్మ ఆశ్చర్యంగా చెప్పింది. రాజు దగ్గరికి వెళ్ళి చూసి, ఇదేంటి, ఇందులో బియ్యం ఉంది, నేను ఎంత తీసుకున్నా ఇది ఖాళీ కావడం లేదు. శాంత, ఇది సాధారణ కుండ కాదు, ఇది అక్షయ పాత్ర అని ఆనందంగా అన్నాడు. శాంతమ్మ భక్తితో చేతులు జోడించి, దేవుడా, ఆ అవా సాధారణ మనిషి కాదు, మనకు వరం ఇవ్వడానికి వచ్చిన దేవత అయి ఉండాలి అంది. అప్పుడు రాజు, శాంత, ఈ బియ్యాన్ని మనం మాత్రమే తినకూడదు, ఈ ఊర్లో ఎవరు ఆకలితో ఉన్నారో అందరికీ పంచాలి, మనకు దొరికిన ఈ అదృష్టం అందరికీ దక్కాలి అన్నాడు. అలా రాజు ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యం పంచడం ప్రారంభించాడు. ఊరు వాళ్ళు ఆశ్చర్యంగా, చూడండిరా, మన రాజుకి ఎంత పెద్ద అదృష్టం వచ్చిందో అని మాట్లాడుకున్నారు. అవునురా, నిన్న వరకు సాహుకారు అతన్ని భిక్షుకుడు అని అవమానించాడు, కానీ ఇవాళ రాజు ఊరికి అన్నదాత అయ్యాడు అని ఊరు వాళ్ళు మాట్లాడుకున్నారు. అవును మల్లప్ప, అతను ఆ కుండ నుంచి ఎంత బియ్యం తీసుకున్నా ఖాళీ కావడం లేదట, ఇది రాజు చేసిన పుణ్యఫలం అని ఇంకొకరన్నారు. ఈ సంగతులన్నీ దూరం నుంచి గమనించిన గుండప్ప వెంటనే సాహుకారు దగ్గరకు పరిగెత్తి వెళ్ళి, సాహుకారు గారు, పెద్ద ప్రమాదం జరిగిపోయింది, ఆ పేదవాడు రాజు ఇప్పుడు ఊరికి సాహుకారు అవుతున్నాడు, అతని దగ్గర ఏదో మాయ కుండుందట అని చెప్పాడు. సోమశేఖర్ కోపంతో, ఏమిటి, ఆ కూలీరాజునా, నన్ను మించి ఈ ఊర్లో ఎవ్వరూ ధనవంతులు కాలేరు, ఇది అసాధ్యం, ఏదో మోసం చేస్తున్నారనుకుంటున్నాను అని ఆగ్రహంగా అన్నాడు. ఈ వార్త విని సోమశేఖర్ అసహనంతో తట్టుకోలేక అటూ ఇటూ తిరుగుతూ ఆలోచించసాగాడు. సోమశేఖర్ చాలా అసహనంతో అటూ ఇటూ తిరుగుతూ, గుండప్ప, ఆ వృద్ధురాలు ముందుగా నా ఇంటికే వచ్చింది కదా, నేను ఆమెను బయటికి తోసేశాను, అదే నా పెద్ద తప్పు, ఆమె మళ్ళీ వస్తే రాజు కంటే పెద్ద వరం నేను పొందుతాను, ఈసారి ఆమెకు అదుకు అద్భుతమైన విందు భోజనం పెడతాను అన్నాడు. గుండప్ప సందేహంగా, కానీ సాహుకారు గారు, ఆమె మళ్ళీ వస్తుందా, మనం ఇలా నటించడం కష్టమేమో అని అడిగాడు. అప్పుడు సోమశేఖర్ దురాశతో, డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు గుండప్ప, నువ్వు ఊరంతా తిరిగి ప్రకటించు, సాహుకారు సోమశేఖర్ మారిపోయారు, ఇప్పుడు పేదలకు దానం చేస్తారు అని చెప్పు, అబద్ధమైనా పర్వాలేదు అన్నాడు. గుండప్ప నవ్వుతూ, సరే సాహుకారు గారు, మీ నాటక కంపెనీకి నేనే మేనేజర్ అని చెప్పి ఊరంతా ప్రచారం చేయడం ప్రారంభించాడు. అది విని ఆ వృద్ధురాలు నిజంగా సోమశేఖర్ మారాడా లేదా అని పరీక్షించాలనుకుంది. ఆ వృద్ధురాలు నిజంగానే సోమశేఖర్ మారాడా లేదా అని పరీక్షించటానికి మళ్ళీ అతని ఇంటికి వచ్చింది. ఆమెను చూసిన వెంటనే
సోమశేఖర్ ఆమె కాళ్ళకు పడిపోయి, అయ్యో అమ్మా, రండి రండి, ఎవరో నాలాంటి మనిషి మిమ్మల్ని అవమానించాడట. అది నేను కాదు, నేను మీ భక్తుణ్ణి. మీకోసం వెండి తట్టులో భోజనం సిద్ధం చేయించాను అని నటిస్తూ అన్నాడు. రుద్రాలు ఆశ్చర్యంగా, సోమశేఖర, ఇంత పెద్ద మార్పా? సరే, నువ్వు పెట్టిన ఈ భోజనం నేను తింటాను అంది. భోజనమయ్యాక సోమశేఖర్ ఆశగా, అవా, మీరు రాజుకి ఒక మాయకుండ ఇచ్చారు కదా, నాకు కూడా ఏదైనా ఒక వరం ఇవ్వండి. నేను ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు కావాలి అని కోరాడు. అప్పుడు వృద్ధురాలు ప్రశాంతంగా, సరే, నీకు ఏ వరం కావాలో ఆలోచించి అడుగు, బాగా ఆలోచించి చెప్పు అని చెప్పింది. సోమశేఖర్ ఆశతో, నాకు కావలసిన వరం ఏమిటంటే, నేను ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారాలి, అంటే నేను తాకిన ప్రతిదీ బంగారం కావాలి అని అన్నాడు. వృద్ధురాలు చిరునవ్వుతో, అలా జరగని మదనుడా, నీ కోరిక నెరవేరుతుంది. రేపు ఉదయం నుంచి నువ్వు తాకిన ప్రతిదీ బంగారంగా మారుతుంది అని వరమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి సోమశేఖర్, గుండప్ప ఇద్దరూ ఆనందంగా నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం సోమశేఖర్ లేచి వెంటనే తన మంచాన్ని తాకాడు. అది వెంటనే బంగారంగా మారిపోయింది. అతను ఆనందంతో కేకవేసి, ఆహా, మంచం బంగారమైంది! గుండప్ప, చూడు, నేను తాకిన వస్తువులన్నీ బంగారంగా మారుతున్నాయి. నేను కుబేరున్నయ్యాను అని ఉత్సాహంగా అన్నాడు. అబ్బబ్బా సాహుకారు గారు, మీరు ఎంత లక్కీ మాన్! మీరు తాకిన ప్రతిదీ బంగారం అవుతోంది. కానీ అన్ని వస్తువులు బంగారమైతే ఎలా అని గుండప్ప ఆశ్చర్యంగా అన్నాడు. సోమశేఖర్ గర్వంగా, అన్ని వస్తువులు బంగారమైనా పర్వాలేదు, వాటి విలువెంతో తెలుసా? ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, ఒక యాపిల్ తీసుకురా అన్నాడు. ఇదిగో సాహుకారు గారు, ఈ యాపిల్ తినండి అని గుండప్ప ఇచ్చాడు. సోమశేఖర్ యాపిల్ను తినడానికి నోటికి తీసుకున్న వెంటనే అది బంగారంగా మారిపోయింది. అయ్యో, దీన్ని కొరకలేను, నా పళ్ళు విరిగిపోతాయి. నేను తినే ప్రతి వస్తువు బంగారమైతే నేనేమీ తింటాను అని ఆందోళన చెందాడు. ఇప్పుడుగా గుండప్ప తాకిన వస్తువులు బంగారంగా మారడం ప్రారంభమైంది. అతను తాకిన ప్రతిదీ బంగారంగా మారుతుండేది. కొద్దిసేపటికే సోమశేఖర్కు తీవ్రమైన దాహం వేసింది. వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి, గుండప్ప, తొందరగా నీళ్ళివ్వు, ప్రాణం పోతుంది అని అరిచాడు. గుండప్ప నీళ్ళిచ్చాడు. సోమశేఖర్ గ్లాసును పట్టుకున్న వెంటనే ఆ నీళ్లు కూడా రాయిలా గట్టిగా మారిపోయాయి. అంటే అవి కూడా బంగారంగా మారిపోయాయి. సోమశేఖర్ భయంతో, అయ్యో, నీళ్లు కూడా బంగారమయ్యాయా? నేనెలా తాగాలి? అజ్జీ, నన్ను కాపాడండి, డబ్బు తినలేను, బంగారం తాగలేను అని విలపించాడు. గుండప్ప భయంతో వెనక్కి తగ్గి, సాహుకారు గారు, దయచేసి మీ చేతితో నన్ను తాకవద్దు, నేను బంగారు విగ్రహంగా మారాలనుకోవడం లేదు అన్నాడు. సోమశేఖర్ తీవ్రంగా బాధపడుతూ, నాకీ బంగారం అవసరం లేదు గుండప్ప, నాకు నా ప్రాణం ముఖ్యం. రాజు దగ్గరికి వెళ్ళేద్దాం, అతడే నాకు మార్గం చూపగలడు అని చెప్పాడు. అతడే నాకు దారి చూపాలి అని సోమశేఖర్ అన్నాడు. అప్పటికే రాజుకి ఎంత సంపద వచ్చినా అతను ఇంకా తన చిన్న గుడిసె ముందు సాధారణంగా కూర్చునున్నాడు. అప్పుడు సోమశేఖర్ అక్కడికి వచ్చాడు. రాజు, నన్ను కాపాడు, నేను అహంకారంతో అంధుర్నయ్యాను. ఇప్పుడు నేను తాకిన ప్రతిదీ బంగారమవుతోంది, కానీ ఒక చుక్క నీళ్లు కూడా తాగలేకపోతున్నాను అని వేడుకున్నాడు. రాజు అతని పరిస్థితి చూసి, సాహుకారు గారు, ఇదేంటి మీ స్థితి? మనిషికి బ్రతకడానికి అవసరమైనవి ప్రేమ, అన్నం తప్ప ఇంకేమీ కాదు అని ప్రశాంతంగా చెప్పాడు. తర్వాత రాజు గట్టిగా, సోమశేఖర, ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా? నాకు దక్కింది అదృష్టం, నీకు దక్కింది నీ దురాశకు వచ్చిన శిక్ష. పేదవాణ్ణి తొక్కి నువ్వు సుఖంగా ఉండలేవు అని చెప్పాడు. సోమశేఖర్ చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ, దేవుడా, నన్ను క్షమించు, ఈ బంగారు వరాన్ని తిరిగి తీసుకో, నేను సాధారణ మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాను అని ప్రార్థించాడు. అప్పుడు దేవత స్వరం వినిపించింది. సరే,
నీ అహంకారం ఇప్పుడు కాలిపోయింది. నీ సంపద అలాగే ఉంటుంది, కానీ ఈ మాయ శక్తి పోతుంది. ఇక ముందు నీ డబ్బును ప్రజల సేవకు ఉపయోగించు అని చెప్పింది. అలా సోమశేఖర్ మారిపోయాడు. అతను నిజమైన మంచి మనిషిగా మారాడు. రాజు మరియు సోమశేఖర్ కలిసి ఊరికి ఒక పెద్ద పాఠశాల, ఆసుపత్రి నిర్మించారు. ఒకరోజు రాజు ఆనందంగా, చూడండి సావుకారు గారు, ఈరోజు మన ఊరి ప్రజల ముఖాల్లో ఎంత సంతోషం కనిపిస్తోంది అన్నాడు. అప్పుడు సోమశేఖర్ హృదయపూర్వకంగా, అవును రాజు, ఈ సంతోషం నా వేలాది బంగారు ఉంగరాల కంటే గొప్పది. నాకు జీవితంలోని నిజమైన పాఠం నేర్పినందుకు నీకు ధన్యవాదాలు అని అన్నాడు. ఇప్పటికైనా మీరు నిజమైన సావుకారుగా మారారు. ఇప్పుడు నేను కూడా మీ ఇంట్లో ప్రశాంతంగా భోజనం చేయగలను అని రాజు నవ్వుతూ అన్నాడు. అప్పుడు ఆ దేవత ఆకాశం నుంచి ఆశీర్వదిస్తూ ప్రత్యక్షమై తర్వాత మెల్లగా మాయమైంది. ఆ ఊర్లో అందరూ ఆనందంగా జీవించసాగారు. నీతి: డబ్బు కాదు, మనసు మంచితనం, అదే నిజమైన సంపద.